కళల అర్థం ఏమిటో నిర్ణయించడం అనేది ఒక పెద్ద ప్రశ్న. వైద్యులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు ఇప్పటికీ సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే కళల వివరణ ఆత్మాశ్రయమని, అంతో ఇంతో మర్మమైనవని అంటారు. కళలు అనేవి మీరు నిద్రపోతున్నప్పుడు సంభవించే మానసిక చిత్రాలు లేదా కార్యకలాపాలు. అయితే వాటి వెనుక ఏదో సందేశం ఉండవచ్చు అంటారు మరికొందరు. నిద్రలో సైతం మీ మెదడు చురుకుగా ఉండి మూసిన మీ కళ్ల వెనుక మరో లోకం కదులుతున్నప్పుడు కలిగే అనుభూతికి కళ అని పేరు పెట్టి శ్రద్ధగా విశ్లేషించారు డ్రీమ్ ఎక్స్పర్ట్స్. కళలు రావడం ప్రతి మనిషికి సహజం. జీవితానికి సంబంధించిన ఒడిదుడుకులో లేక జ్ఞాపకాలో, రోజంతా చేసిన పనులో ఇలా దేని గురించైనా కలలు రావచ్చు. అయితే కొన్నిసార్లు అవి చేసే ముందస్తు హెచ్చరికలు ఉండవచ్చని కొందరు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మన మనసులో లోపల దాగి ఉన్న భావాలను కొన్ని కళల రూపంలో చూస్తూ ఉంటాం. కళలకి అర్థం ఏంటనేది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి కుతూహలంగా ఉండవచ్చు. ప్రతి మనిషి నిద్రలో దాదాపు 90 నిమిషాల పాటు కళల ప్రపంచంలో విహరిస్తాడట. కళలను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. కానీ కొంతమందికి ఒకే రకమైన కళ పదే పదే వస్తూ ఉంటుంది. కొందరికి ఇలా ఎత్తుపై నుంచి కిందికి పడుతున్నట్లుగా కొందరికి కళ వస్తుంది. దీని అర్థం జీవితంలో చాలా కఠిన పరిస్థితి ఎదుర్కొంటారని, వాటిని ఆ ఒత్తిడి వల్లనే ఆ కళ వస్తుంది. అందువల్ల ఎలాంటి సమస్యలకు తల వంచకుండా దృఢ సంకల్పంతో ఎదుర్కోవడానికి ప్రయత్నించడం అవసరం. ఇదే దాని అర్థం. స్వేచ్ఛగా ఎగురుతున్నట్టు కళ వస్తే చాలా సంతోషంగా ఉన్నారని అర్థం. మీ బాధల నుంచి విముక్తి లభించిన సందర్భంగా మీరు ఆనందంతో ఎగురుతున్నారని అర్థం. ప్రశాంత భావనతో నిద్రించటం వల్ల ఇలాంటి కళలు వస్తాయి. ఈ కళ మీరు సమర్థవంతంగా సమస్యను ఎదిరించగలరు అనే అర్థాన్ని చెప్తుంది. ఈ కళలో విచారంగా ఎగరడం, సంతోషంగా ఎగరడం అనే 2 రకాలున్నాయి. విచారంగా ఎగరడానికి గల కారణం మీరు కొంచెం ఏకాగ్రత చూపించటం లేదని అర్థం. అంతేకాదు, మీరు పై స్థాయికి వెళతారనడానికి సూచనగా కూడా ఇలాంటి కళ వస్తుంది. చాలా మందికి కళలో చనిపోయినట్లు కళ రావచ్చు, లేదా చనిపోయిన వారు కనిపించవచ్చు. దీనికి అర్థం చాలా నిరాశతో ఉన్నారని అర్థం. నిజ జీవితంలో ఎవరైనా నమ్మించి మోసం చేసినా, అనుకోని సందర్భాలలో ఎవరైనా మిమ్మల్ని వదిలేసినా ఇలాంటి కళలు వస్తాయి. లేదా ఏదైనా కొత్త పని మొదలు పెట్టగానే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆపేయాల్సి వస్తుంది. అలాంటి సందర్భాలలో ఇలాంటి కళలు వస్తాయి. అందుకే నిరాశ వదిలి జీవితంలో ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి. కొందరికి కలలో మనల్ని ఎవరో తరుముతున్నట్లు, మనం వారి నుంచి పారిపోతున్నట్లు కల వస్తుంది. ఇలాంటి కళ చాలా మందికి వస్తుందట. ఎలాంటి కళనైనా మర్చిపోతారేమో కానీ ఇలా తరుముతున్నట్లు వచ్చే కళ ఎవ్వరూ మర్చిపోరట. ఈ కళ నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి తప్పించుకోవడానికి చూస్తున్నారనడానికి సూచనగా వస్తుందట. అందుకే సమస్యల నుంచి దూరంగా పారిపోకుండా ఎదుర్కోవడానికి కృషి చేస్తే ఇలాంటి కళలు రావడం తగ్గిపోతుంది. ఇలా కళలకు వ్యక్తిత్వానికి సైతం సంబంధం ఉంటుంది.